హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మేము మార్నింగ్ అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళారు. సో కాబట్టి మాకు టెంపుల్కి వెళ్ళడానికి వీలు పడలేదు. కాబట్టి ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము ఫ్రెండ్స్. అరౌండ్ 8 o'clockకి మేము ఇంట్లో నుంచి బయలుదేరాము. ఆల్మోస్ట్ అంటే కొంచెం వర్షం వస్తుంది, వెళ్ళాలా వద్దా అన్నట్టుగా అనుకున్నాం. మొత్తానికైతే ఇస్కాన్ దగ్గరికి వచ్చేసి బండి అయితే పార్క్ చేసామండి మా వారిది. చూసారా, చాలా అంటే చాలా క్లౌడీ ఉంది ఫ్రెండ్స్, చాలా రష్ ఉన్నారు. నేనైతే మా వారితో అంటున్నాము, ఇంత రష్లో ఇంటికి ఎప్పుడు వెళ్తామో ఏమో బాబు అంటే, మా బాబు సరిగ్గా వినడండి మాట. ఎట్లా అనుకున్నాం, ఆల్మోస్ట్ మాకైతే 1 hour పట్టిందండి. అంటే సంగీత్ నుంచి స్టార్ట్ చేస్తే లైన్ మనకి సెయింట్ మేరీస్ చర్చ్ బ్యాక్ సైడ్ వరకు లైన్ స్టార్ట్ అయిందండి. నాకైతే అనిపించింది వామ్మో ఎంత టైం పడుతుందో ఏమో అనేసి. ఇంకా మా వారితో నేను అన్నాను ఇంటికి వెళ్దాము అని అంటే, మా వారు అన్నారు తిరుపతికి అయితే 300 రూపీస్ టోకెన్ వేసుకొని వెళ్తావు, అదేవిధంగా అక్కడ 2 days అయినా కూడా అక్కడ వెయిట్ చేసి దేవుని దర్శనం చేసుకుంటావు. ఇక్కడ మనం మాత్రం ఇక్కడ లోకల్లో నాకు దర్శనం చేసుకోవడానికి ఏమవుతుంది, ఎంత టైం అయినా పర్లేదు ఉండే మనం స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దామంటే ఇంకా అట్లానే లైన్లో నిల్చున్నామండి. ఇక మా బాబు అయితే వాడికి నిద్ర వస్తుంది అంటున్నాడు, నిల్చోరా కొద్దిసేపు కింద అంటే అస్సలు నిల్చోట్లే. వాళ్ళ నాన్న ఎత్తుకొని ఇంకా ఆయనకి చేతులు నొప్పిలేసినాయి. ఇంకా అట్లనే మొత్తానికైతే లైన్ కదులుతూ ఉంది. అక్కడ గోడల పైన అయితే రాశారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని. నిజంగా అండి, దీన్ని మీరు రోజు జపం చేసుకోండి, ఎంత మనసుకి హ్యాపీ అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం మేము 8:30కి నిల్చుంటే మా లైన్ వచ్చేసరికి 9:30 9:40 అయిందండి. మొత్తానికైతే టెంపుల్లోకి ఇస్కాన్లోకి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఆ ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారు. ఆ డెకరేషన్ చూస్తుంటే అయితే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా. ఎదురుగా కూడా చూడండి అండి, ఆ కృష్ణుడిని ఎంత బాగా డెకరేట్ చేశారో నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇస్కాన్ ఎప్పుడైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇస్కాన్కి వెళ్ళి మనం అక్కడ వాళ్ళతో భజన చేస్తే, నేను నాట్ ఓన్లీ అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అనే కాదండి, మిగతా డేస్లో కూడా సాటర్డే మేము వెళ్తూనే ఉంటాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. కానీ అక్కడ దర్శనం చేసుకునే టైంలో మాత్రం ఫోన్ అలౌ చేయలేదండి. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాతకి మళ్ళీ మా వారు కొద్దిసేపు నన్ను వీడియో తీయమంటే తీసాను. ఇక అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ నాకు ఆన్లైన్లో భగవద్గీత క్లాసెస్ చెప్తారని అక్కడ ఒక బ్యానర్ వేశారండి. అది ఇంగ్లీష్లో మరి తెలుగులో ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు ఆ భగవద్గీత యూజెస్ ఏంటో చెప్పారు. నాకైతే మంచిగా అనిపించింది అక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు. తర్వాతకి అందరం కలిసి ఒకసారి హరే కృష్ణ హరే రామ జపం చేశాం. అక్క వాళ్ళతోటి ఒకసారి హరే కృష్ణ హరే రామ జపం చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అదే లైన్లో ప్రసాదాలు ఇస్తున్నారండి. అందరూ హరే కృష్ణ అని అన్న తర్వాతకి అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. ఇంకా ప్రసాదాలు తీసుకొని అయితే బయటకు వచ్చాము. ఇక బయటకు వస్తే మీకు తెలిసిందే కదా అండి, ఇంకా అక్కడ మొత్తం ఇంకా జాతరలాగా అంటే అన్ని ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక ఇప్పుడైతే మా బాబుకి ఆ నెమలి వీక కావాలి అంటే మా బాబుకి కొనిచ్చారు. ఇక నేనైతే హరే కృష్ణ వాళ్ళది అక్కడ ఒక స్టోర్ ఉంటుందండి. అంటే అందులో భగవద్గీతాలు, తులసి మాలలు, అదేవిధంగా ఇంకా ధూప్ స్టిక్స్ అన్ని ఐటమ్స్ అందులో ఉంటాయండి.
ఒకసారి అది చూస్తాననేసి అయితే నేనొచ్చాను. మా వారు, మా బాబు మాత్రం బయటనే నిల్చున్నారు. నాకైతే ఇక్కడ కృష్ణుడి బొమ్మలు అన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందండి. అన్నీ చిన్న చిన్నగా చాలా అంటే చాలా నచ్చినాయి నాకసలు అవన్నీ. ఒక ర్యాక్‌లో మొత్తం అవే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఈ ఇస్కాన్ వాళ్ళ స్టోర్‌లో మనకి ప్యూర్ గంధం పౌడర్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఆయిల్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారైతే మీరు కంపల్సరీ ఇస్కాన్ వెళ్ళినప్పుడు ఇస్కాన్ వాళ్ళ స్టోర్‌ని విజిట్ చేయండి. చాలా జపమాలలు కూడా ఉన్నాయి. ఇంకా స్టోర్ నుంచి బయటకొచ్చేసాను. వచ్చేసి అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ and subscribe my channel. Thank you. Bye bye.